తెలంగాణ రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళా సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క సిఎస్కే రామకృష్ణరావులతో కలిసి బడిబాట ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మహిళా సంఘాలకు పెట్రోల్ పంపు ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అన్నారు. నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్డీఓ మేనా శ్రీను, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ మెటీరియల్ తెలియదు, ఆ మెటీరియల్ తెలియదు చెప్పి అలా కాకుండా అంతా కూడా స్కూల్ మొదలైనప్పటికీ మెటీరియల్ అంతా కూడా చేరవేస్తాం కాబట్టి అది పిల్లలకంతా కూడా చేర్చాల్సిన బాధ్యత మనకి ఉంది. నెంబర్ 2 టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఇతర మెటీరియల్ కావచ్చు. నెంబర్ 3 రోజువారీ జరిగేటువంటి కార్యక్రమం ఇండియన్ కార్యక్రమం ఉంది. దానిలో కూడా కొన్ని ఇంకా మనకి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి అంత అనుకున్న స్థాయిలో వర్క్ కూడా కాదు కాబట్టి ఉన్న టైంను యూజ్ చేసుకొని అందరినీ పిఆర్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అందరినీ పిలుచుకోవడం, వారి ద్వారా వెంటనే మరి ఒక రివ్యూ ఏర్పాటు చేసి స్పీడప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్స్ అందరినీ కూడా కోరుతాము. ముఖ్యంగా మన మహిళా గ్రూప్ నుంచి ఏదైతే మన స్టీచింగ్ ఉంటుందో అది చాలా వరకు 99% అందరూ ఇప్పుడు ఇచ్చినటువంటి మీ రిపోర్ట్ లో చాలా బెటర్ గా ఇచ్చారు. ధన్యవాదాలు. దాని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సెకండ్ ఎన్రోల్మెంట్ ఇందుని కూడా దీన్ని తీసుకురావాలన్నమాట. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎనర్జీ ప్రోగ్రామ్, అంటే గ్రీన్ ఎనర్జీ ప్రోగ్రామ్, సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ అని చెప్పంటున్నాం. వినూత్నమైనటువంటి కార్యక్రమం, చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. దృష్టి పెట్టాలని కోరుతూ ఇప్పుడు వెంటనే ఎక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఫ్రీ అంటే ఖాళీగా ఉంటే మనం తీసేసుకొని రన్ చేసుకోవడం మంచిది. అది ఒకసారి ఫోకస్ పెట్టాలి. అట్లనే న్యూ అంగన్వాడీ సెంటర్స్ కూడా కన్స్ట్రక్షన్స్ కోసం స్థలాలు కూడా వితిన్ మన స్కూల్స్ ప్రెమిసెస్ లో చూడండి. ఒకవేళ అక్కడ పాస్పోర్ట్ కాకుండా ఇంకా దానికి నియర్ బై అట్లా చూస్తే బాగుంటుందని కోరుతాం.